మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ప్రశాంతంగా డిఎస్సి తొలి రోజు పరీక్షలు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మార్నింగ్ సెషన్లో 16,102 మంది అభ్యర్థులకు గాను 14,281 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరయ్యారు. అంటే మార్నింగ్ సెషన్లో 88.69% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. ఉదయం సెషన్లో 91 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మధ్యాహ్నం సెషన్లో వచ్చేసరికి 51 పరీక్ష కేంద్రాల్లో మొత్తంగా 8,790 మంది అభ్యర్థులకు గాను 7,611 అంటే 86.58% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. ఇక ప్రతి ఏటా డిఎస్సి అంటూ కూడా విద్యాశాఖ మంత్రి ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎవరైతే హాల్ టికెట్స్ 31 మే నైట్ డౌన్లోడ్ చేసుకున్నారో దయచేసి అందరూ కూడా రీడౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఒక 2 రోజుల ముందు మీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. 20వ తారీఖున ఒక సెంటర్లో ఎగ్జామ్ ఇచ్చారు ఫస్ట్, తర్వాత మళ్ళీ దాన్ని 21వ తారీఖు వేరొక సెంటర్కి ఎగ్జామ్ సెంటర్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కొన్ని అభ్యర్థనలు కొన్ని కంప్లైంట్లు అయితే మా దాకా రావడం జరిగినాయి. అభ్యర్థులందరూ కూడా బి అలర్ట్. డిఎస్సి పరీక్షకు వెళ్ళే అభ్యర్థులు ఒక 2 రోజుల ముందు వెబ్సైట్లో ఉన్న హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని వెళ్తే మంచిది. ఇంకొక అభ్యర్థికి సంబంధించి మనం చూసినట్లయితే 21వ తారీఖున ఒక ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు, మళ్ళీ అదే 21వ తారీఖున వేరే ఎగ్జామ్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు వెబ్సైట్లో ఈ విధంగా చేంజెస్ వచ్చినాయంటే ఫస్ట్ నైట్ 31వ తారీఖు నైట్ ఎవరైతే డౌన్లోడ్ చేశారో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్లు అనేవి చేంజ్ అయినాయి. ఇక టీజీటీ పీజీటీకి సంబంధించి ప్రిన్సిపల్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో జూన్ 1వ తారీఖున 4 గంటల తర్వాత అందుబాటులోకి రావడం జరిగినాయి. ఈ విధంగా మార్పులు అయితే జరిగాయి కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థులు ఒక 2 రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది. మీ మొబైల్లోనే సింపుల్గా ఏపీడిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసుకుని క్యాండిడేట్ లాగిన్లో క్యాండిడేట్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసుకుని అక్కడి నుంచే మీరు హాల్ టికెట్ అనేది సింపుల్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మే 31 నైట్ ఎవరైతే డౌన్లోడ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రీడౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్లో ప్రస్తుతం ఏ హాల్ టికెట్ అయితే ఉందో దాని ప్రకారమే మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాయవలసిన అవసరం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇక ప్రతి ఏటా డిఎస్సి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫస్ట్ మనకి ఏవైతే ఈ 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రన్నింగ్లో ఉందో వీటికి సంబంధించిన పరీక్షలు సమర్థవంతంగా పూర్తి చేసి 1 మంత్లోనే పోస్టింగ్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ ఈ 16,347 పోస్టులకు సంబంధించి పోస్టింగ్లు ఇవ్వాలి, ఫస్ట్ జీతాలు ఇవ్వాలి. తర్వాత మీరు అన్నమాట ప్రకారమే ప్రతి ఏటా డిఎస్సి కూడా అభ్యర్థులందరూ కూడా ఘనంగా స్వాగతిస్తారు. ఫస్ట్ ఈ 16,347 పోస్టులకి పోస్టింగ్లు ఇచ్చి సాలరీ ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రిని అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇక ఏటా డిఎస్సి అంటూ ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఇదే శీర్షికతో ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. టీచర్ పోస్టుల భర్తీతో విద్యా ప్రమాణాల మెరుగు 100% అక్షరాస్యతకు అక్షరాంధ్ర ప్రాజెక్ట్ అంటూ దీనికి సంబంధించి విద్యాశాఖ సమీక్షలో నారా లోకేష్ అంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మొదటి రోజు మొత్తంగా 21,892 మంది అయితే పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఇక్కడ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన పరీక్ష అనేది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పరీక్షలు స్టార్ట్ అయినప్పటి నుంచి పేపర్ అనేది బైలింగ్వల్లో రావడం జరుగుతుంది. తెలుగు మాధ్యమం అదేవిధంగా ఇంగ్లీష్ మాధ్యమాల్లో పేపర్లు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ ఓన్లీ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి పరీక్షలు ఏవైతే ఉంటాయో వీటిని ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక నిమిషం ఆలస్యమైనా సరే డిఎస్సికి సంబంధించిన అనుమతి నిరాకరిస్తారు కనుక అభ్యర్థులందరూ కూడా 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం చాలా ఉత్తమం. మొదటిసారిగా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మొత్తంగా 8వ తారీఖుతో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. మొత్తంగా టీజీటీ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఏపీడిఎస్సి వెబ్సైట్ లాగిన్లో రెస్పాన్స్ సీట్లు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది క్యాండిడేట్ లాగిన్లో. అప్పటి వరకు కూడా కాస్త వెయిట్ చేయండి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అన్ని పరీక్షలు అయిన తర్వాత మాత్రమే రెస్పాన్స్ సీట్లు అనేవి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక కేటగిరీకి సంబంధించిన పరీక్షలన్నీ అయిన తర్వాత మాత్రమే వెబ్సైట్లో రెస్పాన్స్ సీట్లు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి. చాలామంది పరీక్ష కంప్లీట్ అయిన అభ్యర్థులు రెస్పాన్స్ సీట్ ఎప్పుడని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. టీజీటీ పరీక్షలు అయిన తర్వాత మొత్తంగా ఆ కేటగిరీకి సంబంధించిన రెస్పాన్స్ సీట్లు రావచ్చు. ఏదైనా అప్డేట్ వస్తే అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.